ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కాచి సే కాచి ఇటు రావే. ఈ విగ్రహం ఎక్కడిదండి? మీ తమ్ముడే తెచ్చుంటాడే. అత్తయ్య, మావయ్య, అందరు రండి. నిషిక, తొందరగా రండి. పిలువు పిలువు. ఏంటంతా ఏం చేస్తున్నారు? పండగ పూట స్నానాలు గట్రా ఏం లేవా? ఏంట్రా అలా చూస్తున్నావు? మావయ్య, విగ్రహం ఎక్కడికి ఎలా వచ్చింది? గాల్లో ఎగురుకుంటూ వచ్చింది మావయ్య గారు. వినాయకుడి విగ్రహం ఎగురుతుందా? అది సాధ్యమేనా? ఏమైంది బాబాయ్, అలా బిగుసుకుపోయారండి? అయ్యో మావయ్య, ఇంత చిన్న వయసులోనే నీకు పక్షవాతం వచ్చిందా? కాచి, ఇంక మీ నాన్న బల్లాల దేవాళ్ళ నాన్నలాగా ఇలా చెయ్యి పెట్టుకుని నా కూతురు అనాల్సిందే. మీరేం భయపడకండి మావయ్య. ఇక నుంచి మీ పెగ్గులు కూడా మీ పేరు చెప్పుకుని నేనే తాగుతా. మీకేం అవదు మావయ్య, మీకేం అవదు మావయ్య, మీకేం అవదు. నువ్వు సైలెంట్ గా ఉండు. అయినా ఈ పాపిస్టోడికి అంత ఈజీగా పక్షవాతం ఎలా వస్తుందిలే? బూచి, వదినా వదినా, విగ్రహం గురించి యువరాజుకు తెలుసా? తెలియకుండానే మా నిషిక కోరుకుందని యువరాజ్ ఈ విగ్రహాన్ని రాత్రికి రాత్రి ఇంటికి తెప్పించేస్తారా మావయ్య గారు? ఆయన ఏమో అనుకున్నాం గాని నిషిక, యువరాజ్కి నువ్వంటే ఇంత ఇష్టమని ఎప్పుడూ అనుకోలేదు. అబ్బో, మీ నిషి పోయే యువరాజ్ ని తీసుకుని రాపో. పిలు పిలు పిలు. మావయ్య, దూరంగా ఉండు, దూరంగా ఉండు. కళ్ళ ముందు ఉండాలి కానీ చేతికి అందకూడదు. బా, చెప్పినట్టే భలే చేసావు దాత్రే. ఆశ్చర్యానికి ఆందోళనకి మధ్యున్న మావయ్య ఎక్స్ప్రెషన్ చూస్తుంటే భలే ఉంది కేదార్. యువరాజ్, యువరాజ్ లే, లే. విగ్రహం దొరికిందా? విగ్రహం లే యువరాజ్, లే. నాకు పనుంది, బయటికి వెళ్ళాలి. విగ్రహం గురించి నాకు తెలిసిపోయింది. ఏంటి? నీకోసం అందరి కింద వెయిట్ చేస్తున్నారు, పద. అంత తెలిసిపోయిందా? రా. వస్తున్నాను, వస్తున్నా వస్తున్నా వస్తున్నా. రా యువరాజ్. బాబాయ్, ఇది మన ఆఫీస్లోది కదా? అవును యువరాజ్. ఇక్కడికి ఎలా వచ్చింది? నాకు కూడా తెలియదురా. బాబాయ్, డబ్బుల విషయం తెలిసిపోయిందా? ఇంకా తెలీదు, నువ్వు బయట పెట్టుకో. విగ్రహం ఇక్కడికి ఎలా వచ్చింది? ఎవరు తెచ్చిపెట్టారు? నువ్వే తీసుకొచ్చావని మా అందరికీ తెలిసిపోయిందిలేరా.
చూడటానికి సైకోలా కనిపిస్తావు కానీ సెంటిమెంట్స్ ఎక్కువే బామర్ది నీకు. నీలో ఇన్ని లలిత కళలున్నాయని నేను అస్సలు అనుకోలేదు బామర్ది. ఇదేం చూసారు బ్రదరు, మా మర్ది గారి అన్ని టాలెంట్స్ గురించి తెలిస్తే జ్వరం వచ్చేస్తుంది. అబ్బో, మాటల్లో చెప్పలేంది, చూస్తేనే గాని నమ్మలేంది అనుకో. ఏంటి బామర్ది, ఎప్పుడు నీ పక్కనే ఉంటాను కదా, నాకెప్పుడు నీ టాలెంట్ చూపించలేదు? ఏంటమ్మా ఇది? బావా బామర్దులు ఫ్రెండ్స్ గా ఉండాలని నీకు తెలీదా? చెప్పు. కాచి మొహం చూసి ఊరుకుంటున్నాను, లేదంటే మొహం పగిలిపోయేది. పక్కన నోరు మూసుకొని ఉండొచ్చు కదా. సెంటిమెంట్స్ ఉన్న సైకోనే మీ అన్నయ్య. ఎవరు చేశారు ఈ పని? చెప్పండి, ఎవరు చేశారు? ఈ విగ్రహం ఆఫీసులోనే ఉంటుంది, ఇంటికి తీసుకురావడం కుదరదని చెప్పాను కదా. సర్ప్రైజ్ తెలిసిపోయా కూడా ఇంకా ఎందుకు యువరాజ్ ఈ యాక్టింగ్లు? నువ్వు మా చెల్లెలి కోసమే తెచ్చావని మా అందరికీ తెలుసులే. నీకేమైనా చూడా? ఎవరు తీసుకొచ్చారని అడుగుతున్నానంటే నేను తీసుకురాలేదనే కదా అర్థం. నా కోసం విగ్రహం నువ్వే తీసుకొచ్చి మళ్ళీ ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు యువరాజ్? అవునరా, ఏమైంది నీకు? ఒరే అబ్బోడా, నువ్వు అమ్మిని ఆట పట్టించేదానికి ఇట్టా మాట్లాడుతుండావని నాకు అర్థమైంది. చాలా ఆపరా. ఇంకోసారి విగ్రహం నువ్వు తేలేదంటే నిషిక నిజమని నమ్మేస్తుంది. ఏంటి బాబాయ్? సరే సరే సరే, ఇంకా అందరం వెళ్ళి రెడీ అవుదాం పదండి. పూజారి గారిని కూడా రమ్మని చెప్పాను. అందరూ త్వరగా రెడీ అయ్యి వస్తే విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయాలి కదా. పూజ లేదు, పూజారి లేడు. నేను చెప్పేది వినండి. సరే సరే, మళ్ళీ రావుకాలం కూడా వచ్చేస్తుంది. పదండి. నువ్వేం చెప్పాలన్నా పూజ తర్వాత చెప్పు, సరేనా? పదండి పదండి. బావా, నువ్వేనా నా మాట విను బావా. ఈ విగ్రహాన్ని ఇంటి ముందు పెట్టడానికి వీల్లేదు బావా. ప్లీజ్ ప్లీజ్. బూచి, కావాలంటే ఇలాంటి విగ్రహం ఇంకోటి తీసుకొస్తావురా. నువ్వైనా ఇంట్లో వాళ్ళకి చెప్పి కన్విన్స్ చేయనా? అందితే కాళ్ళు, అందకపోతే జుట్టు. ఇప్పటిదాకా అరిచి ఇప్పుడు అడుక్కుంటున్నారా? నేను అలిగా, బొంగమూతి పెట్టుకున్నా. నేను మీతో మాట్లాడను. టిక్కి వెనక్కి వెనక్కి. యువరాజ్, వాడి గురించి వదిలే. ఎలా అయినా ఈ ప్రాణప్రతిష్ఠ ఆపాలి. ఒక్కసారి ప్రాణప్రతిష్ఠ అయిపోతే నిమజ్జనం వరకు విగ్రహాన్ని కదిలించకూడదు. అవును బాబాయ్, మనం వెళ్ళి సేమ్ ఇలాంటి విగ్రహం ఇంకోటి తీసుకొద్దాం. పూజ మొదలవక ముందే విగ్రహాన్ని మార్చేద్దాం. మంచి ఐడియా. సరే రా, ఫాస్ట్ గా వెళ్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.